ఇప్పుడు నేను చెప్పే ఈ కథ అప్పట్లో దేశంలోనే సంచలనం సృష్టించింది. నిర్భయ అనే అమ్మాయికి ఘోరమైన అన్యాయం జరిగింది. కోట్ల మంది ప్రజలు న్యాయం కావాలని రోడ్లపైకి ఎక్కారు. అందరి నోట ఒకే మాట, నిర్భయకి న్యాయం జరగాలి. అసలెవరి నిర్భయ? అన్యాయంగా చనిపోయిన నిర్భయ కథని ఈరోజు నేను మీకు చెప్తాను. దానికంటే ముందు ఒక మాట, నేను చాలా ఓపికగా ఈ వీడియో చేశాను. ఈ అమ్మాయి స్థానంలో నన్ను నేను ఊహించుకొని ఈ వీడియో చేశాను. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో నుండి వాయిస్ రిమూవ్ అయిపోయింది. అందుకే నేను మళ్ళీ సపరేట్గా వాయిస్ ఇస్తున్నాను. వీడియోలో నన్ను చూస్తున్న మీకు ఈ వాయిస్తో సింక్ అవ్వకుండా ఉండొచ్చు, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకుంటా. ఇంకా కథలోకి వెళ్తే, 1989 మే 10న ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది నిర్భయ. ఆమె తండ్రి బద్రీ సింగ్ ప్రెషర్ కుక్కర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. వాళ్ళ అమ్మ ఆశాదేవి గృహిణి. ఆమెకి 2 తమ్ముళ్ళు. ఆమె ఒక్కతే ఆడపిల్ల. ఆడపిల్ల పుడితేనే భయపడే రోజులవి. కానీ నిర్భయ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఊరంతా స్వీట్స్ పంచాడు. నిర్భయ ఢిల్లీలో స్కూల్ పూర్తి చేశాక డెహ్రాడూన్లోని సాయి ఇన్స్టిట్యూట్లో ఫిజియోథెరపీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అలానే ఢిల్లీలోని ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్న్షిప్ కూడా సంపాదించింది. చాలా బాగా చదివేది. ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి అని కలలు కనేది. చాలా ధైర్యవంతురాలు కూడా. ఇంకా చదువు పూర్తి చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన నిర్భయ తన బెస్ట్ ఫ్రెండ్ అవీంద్ర పాండేని కలవడం కోసం ప్లాన్ చేసుకుంది. అవీంద్ర ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళిద్దరూ కలిసి 2012 డిసెంబర్ 16న సాకేత్లోని డివిఆర్ సెలెక్ట్ సిటీ స్టాక్ మాల్కి సినిమాకి వెళ్లారు. నిర్భయకి సినిమాలు అన్నా, షాపింగ్ చేయడం అన్నా చాలా ఇష్టం. అందులోనూ చెప్పులు కొనడం అంటే చాలా ఇష్టం తనకి. అందుకేనేమో మాల్స్లో ఎక్కువగా కలిసేవారంట వీళ్ళిద్దరూ. నిర్భయ ఇంకా అవీంద్ర ఆటోలో మునిర్కా బస్ స్టాప్ వరకు వెళ్లారు. నిర్భయ ఉండేది ద్వారకలో. కానీ సాకేత్ నుంచి నేరుగా ద్వారకా వెళ్ళడానికి ఏ ఆటో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. అక్కడ నుండి ఇంటికి వెళ్ళడానికి 1 అవర్ టైం ఉంది. అందుకే ఏ ఆటో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. దానితో వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. ముందు మునిర్కా బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి ద్వారకా వెళ్ళే బస్ ఎక్కాలి అనుకున్నారు. అలా అయితే అర్ధగంటలో ఇంటికి వెళ్ళొచ్చు. అందుకే అలా ప్లాన్ చేసుకున్నారు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటో కానీ ఒక్క బస్సు కూడా సమయానికి రాలేదు. కాసేపటికి ఒక బస్సు వచ్చి ఆగింది. అది మామూలు బస్సు కాదు, డ్యూటీలో లేని ప్రైవేటు బస్సు. అది వైట్ కలర్లో పసుపు రంగు చారలతో దానిపైన యాదవ్ అని రాసి ఉంది. ఈ గుర్తుల వల్లే పోలీసులు ఆ బస్ని సులభంగా పట్టుకోగలిగారు. ఇది విన్నాక నాకే కాదు, మీకు కూడా ఒక డౌట్ రావచ్చు. ఎందుకని ఆ ప్రైవేట్ బస్ ఎక్కారు? అంత అర్ధరాత్రి ఆ ప్రైవేట్ బస్ ఎందుకు ఎక్కారు అని డౌట్ వస్తుంది. కానీ ఇప్పుడు మనకు ఏవైతే సదుపాయాలు ఉన్నాయో, ఓలా, ఊబర్ క్యాబ్స్ ఇలాంటివేవి కూడా ఆ కాలంలో లేవు. సో వాళ్ళకి ఆ బస్సు ఎక్కడం తప్పలేదు. అయినా ఊహించి ఉండరు అందులో వాళ్ళ ప్రాణాలు పోతాయని. నిర్భయ, అవీంద్ర రాత్రి 9:30 ఆ బస్ ఎక్కారు. వీళ్ళిద్దరూ ఆ బస్ ఎక్కేసరికి డ్రైవర్తో కలిపి 6 ఉన్నారు ఆ బస్లో. డ్రైవర్ రామ్ సింగ్ 33 సంవత్సరాలు, అతని తమ్ముడు ముఖేష్ సింగ్ 30 సంవత్సరాలు, అసిస్టెంట్ జిమ్ ఇన్స్ట్రక్టర్ వినయ్ శర్మ 20 సంవత్సరాలు, పండ్ల వ్యాపారి పవన్ గుప్తా 19 సంవత్సరాలు, మహమ్మద్ అఫ్రాజ్ 17 సంవత్సరాలు. ఇతను మైనర్, ఢిల్లీకి పని కోసం వచ్చాడు. ఇంకా 28 సంవత్సరాల అక్షయ్ ఠాకూర్. నిర్భయ, అవీంద్ర బస్ ఎక్కే కంటే ముందే వీళ్ళు బాగా తాగి ఉన్నారు. బస్లో పార్టీ చేసుకుంటున్నారు. వీళ్ళు బస్ ఎక్కిన తర్వాత వీళ్ళని విసిగిస్తూనే ఉన్నారు, ఎగతాళిగా మాట్లాడుతూనే ఉన్నారు. అంతరాత్రి నిర్భయ అవీంద్రతో ఉండేసరికి వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఆ అమ్మాయి మంచిది కాదు అని. దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఈ అర్ధరాత్రి మీరేం చేస్తున్నారు, ఈ అమ్మాయితో నువ్వెందుకు ఉన్నావు, ఆ అబ్బాయితో నువ్వెందుకు ఉన్నావని వీళ్ళని ఎగతాళి చేస్తూనే ఉన్నారు, విసిగిస్తూనే ఉన్నారు. మీరిద్దరూ ఎందుకు కలిసి ఉన్నారు అని వాళ్ళని మాటలతోని వేధిస్తూనే ఉన్నారు. అవీంద్ర ఇవన్నీ మీకు అనవసరం అన్నాడు. కానీ వాళ్ళు ఆపలేదు. ఇంకా నిర్భయ, అవీంద్ర వాళ్ళని పట్టించుకోకుండా కామ్గా ఉన్నారు. కానీ బస్సు తప్పుడు మార్గంలో వెళ్తుంది. అది అవీంద్ర గమనించాడు. దాన్ని ప్రశ్నించాడు. దానికి వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదు.
అవింద్రాకి కోపం వచ్చింది. ఇంకా అవింద్ర గొడవకు దిగాడు. మాటలు కాస్త చేతల వరకు వచ్చాయి. ఆ 6 కలిసి అవింద్రాని కొట్టారు. అంతేకాదు ఆ బస్లోనే ఉన్న ఇనుప రాడ్లతో రవీంద్రాని కొట్టి స్పృహ కోల్పోయేలా చేశారు. అవింద్ర పడిపోయాక నిర్భయ వెంట పడ్డారు. తనని వేధించారు. మాటలతో వాళ్ళ చేష్టలతో ఆమెకి నరకమేంటో చూపించారు. ఆమెని జుట్టు పట్టుకొని బ్యాక్ సీట్ వరకు లాక్కొచ్చారు. ఒక్కొక్కరిగా అందరూ కలిసి అత్యాచారం చేశారు. ఆమెకి 1 గంట సేపు నరకం చూపించారు. కానీ వాళ్ళు అక్కడితో ఆగలేదు. అందులో మైనర్ అయిన మహమ్మద్ అఫ్రాజ్ చేసిన పని మనుషుల ఊహకి కూడా అందదు. మనుషులు చేసే పని కాదు అది. ఇంత నరకం చూపిస్తున్నా ఈమె ఇంత స్ట్రాంగ్గా ఉంది అనుకున్నాడు. ఒక తుప్పు పట్టిన రాడ్ని తీసుకొని ఆమె ప్రైవేట్ పార్ట్లోకి దూర్చాడు. కేవలం ఆమెకి నరకం చూపించడం కోసమే ఇదంతా చేశాడు. ఆ నరకం ఎంతలా అంటే ఆమె పేగులు బయటకి వచ్చేంతగా. ఇంత బాధాకరమైంది. వినడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఇవే నిజాలు. చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇంత భయంకరంగా ఆమె ఆ రోజు ఆ బస్లో ఎంత నరకం చూసిందో. కొద్దిసేపటికి ఆమె ప్రైవేట్ పార్ట్స్లో నుండి ఇనుపరాడ్లను తీశాడు. వాటితో పాటే పేగులు కూడా బయటకి వచ్చాయి. నేరస్తులు ఎంత పెద్ద పనైనా చేస్తారు, ఎంత పెద్ద ఘోరమైనా చేస్తారు. ఇలా చెయ్యరేమో, ఇంతవరకే చేస్తారేమో అని ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. అలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వద్దు. మీరే చెప్పండి, ఒక మైనర్ అబ్బాయి ఇంత పెద్ద తప్పు చేశాడు, ఇంత పెద్ద ఘోరం చేశాడు. అసలు ఊహకి కూడా అందడం లేదు కదా. అదేంటో నాకు అర్థం కాదు. కానీ వాళ్ళు ఎంత పెద్ద ఘోరమైనా చేస్తారు, కానీ వాళ్ళకి శిక్షలు వేయడానికి మాత్రం ఆలోచిస్తాం. అదేంటో ఇప్పటికీ అర్థం కాదు నాకు. ఆమెని వాళ్ళందరూ కలిసి అత్యాచారం చేస్తుండగా బస్ని నడుపుతూనే ఉన్నాడు డ్రైవర్ రామ్ సింగ్. ఆమెకి పూర్తిగా నరకం చూపించిన తరువాత ఆమెని ఇంకా అవింద్ర పాండేని బస్లో నుండి బయటికి తోసేసి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత అవింద్రాకి కొంచెం స్పృహ వచ్చింది. దారిలో వెళ్ళే ప్రతి బండిని ఆపాడు, కానీ ఎవ్వరూ ఆపలేదు, ఎవ్వరూ వాళ్ళకి సహాయం చేయలేదు. చివరికి రాత్రి 11 గంటలకి వీళ్ళ అవస్థని చూడలేక ఒక అతను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి రాగానే వాళ్ళిద్దరిని చూసి కంగు తిన్నారు, షాక్ అయ్యారు. అలాంటి పరిస్థితి అది. వెంటనే వాళ్ళిద్దరిని సాఫ్రత్గంజ్ హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో నిర్భయాని చూడగానే ఆమె పరిస్థితిని చూసి డాక్టర్స్ సైతం కంగు తిన్నారు. ఆమెని చూడగానే వాళ్ళ మనసు చెలించిపోయింది. ఆమె శరీరం నిండా గాయాలు, మొహం మీద పళ్ళ గుర్తులు. డాక్టర్స్ పరిస్థితిని చూసి ఆమె శరీరంలో కేవలం 5% పేగులే ఉన్నాయని చెప్పారు. ఎంత దురదృష్టం కదా, ఎంత ఘోరం కదా ఇది. ఆమెకి వెంటిలైజ్ పైన ఉంచి ఎమర్జెన్సీ చికిత్సని అందించారు. ఈలోగా నిర్భయ తల్లిదండ్రులకి కాల్ చేసి హాస్పిటల్కి రమ్మన్నారు. వాళ్ళకి పూర్తిగా ఇంకా విషయాన్ని చెప్పలేదు. హాస్పిటల్లో పడి ఉన్న వాళ్ళ కూతురిని చూసి వాళ్ళకి మాటలు రాలేదు. మీరే చెప్పండి, ఏ తల్లిదండ్రుల పరిస్థితి అయినా ఎలా ఉంటుంది అప్పుడు? నిర్భయ ఇంటి నుండి వచ్చేటప్పుడు 2 గంటల్లో వస్తానని చెప్పింది తల్లిదండ్రులకి. వాళ్ళు కూడా సరే అన్నారు. ఎప్పుడు వెళ్తుంది కదా ఫ్రెండ్స్ దగ్గరికి, అలానే అనుకున్నారు. పైగా తను చాలా ధైర్యవంతురాలు. కానీ వాళ్ళు ఊహించి ఉండరు ఆమె ఎప్పటికీ ఇంటికి తిరిగి రాదు అని. మరుసటి రోజు అంటే డిసెంబర్ 10న సర్జరీ జరిగిన తరువాత రాత్రి అసలు విషయం తల్లిదండ్రులకి చెప్పారు. 20 ఏళ్ళు అనుభవం ఉన్న ఒక సీనియర్ డాక్టర్ తన జీవితంలో ఇలాంటి ఘోరాన్ని ఎప్పుడు చూడలేదు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీరే చెప్పండి, మనం జనరల్గా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ మనకి ఎంత ధైర్యం చెప్తారు, కానీ డాక్టరే కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే ఆమె పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా మనిషిలో 20 నుండి 25 అడుగుల పేగులు ఉంటాయంట, కానీ నిర్భయాకి 1 అడుగు పేగులు కూడా మిగల్లేదంట. ఒక మైనర్ ఇంత పని చేశాడు. ఆమె పొట్ట భాగం మొత్తం దెబ్బతిన్నది అంట. సర్జరీకి ముందు నిర్భయ కొంచెం స్పృహలో ఉంది. అందుకే పోలీసులకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. బస్ ఏ రంగులో ఉంది, వాళ్ళ వివరాలు మొత్తం కూడా పూర్తిగా చెప్పింది. అంతేకాదు ఆమె పేరెంట్స్కి కూడా ధైర్యం చెప్పింది. ఏం భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పింది. ఇక్కడ మనసు చెలించిపోయే ఇంకొక విషయం చెప్పనా? ఆమె డాక్టర్స్తో చెప్పిందంట, నాకు బ్రతకాలనుంది, నన్ను బ్రతికించండి అని. రక్తం మరిగిపోతుంది కదా,
ఇలా జరగకపోయుంటే బావుండు అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. ఇది ఇలా ఉండగా ఆ వార్త టీవీలోకి రాగానే దేశమంతా వ్యాపించింది. ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. ప్రభుత్వం మీద, ఆడవాళ్ళని చూసే విధానం పైన నిరసనలు చేశారు. న్యాయం కోసం నినాదాలు చేశారు. చేతిలో కొవ్వొత్తులు పట్టుకొని ఆడవాళ్ళకి భద్రత కావాలి అని డిమాండ్ చేశారు. ఈ నినాదాలు ఒక్క ఢిల్లీలోనే కాదు, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, విజయవాడ ఒక్కటేంటి, దేశమంతా ఒక్కటే మాట, నిర్భయాకి న్యాయం జరగాలి. ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. బయటే కాదు, ఆన్లైన్లో కూడా. ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా హల్చల్ చేస్తూనే ఉంది మ్యాటర్ అంతా. ఇంకా జనాలు అందరూ ఆన్లైన్లో, బయట నినాదాలు చేస్తూనే ఉన్నారు. పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఉండగా డిసెంబర్ 19న జ్యోతికి 5వ సర్జరీ జరిగింది. అప్పుడు మిగిలిన పేగులు కూడా తీసేయాల్సి వచ్చింది. ఆమె పరిస్థితి ఊహించడానికి కష్టంగా ఉంది, కానీ ఆమె కొంచెం స్థిరంగానే ఉంది. ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి పెరిగింది. ఇంకా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. ఇంకా నిర్భయాకి మంచి వైద్యం అందించడం కోసం డాక్టర్స్ అంతా ఒక కమ్యూనిటీగా ఏర్పడింది. డిసెంబర్ 25 నాటికి ఆమె లైఫ్ సపోర్ట్ పైన ఉంది. క్రిటికల్ కండిషన్లో హై ఫీవర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లీడింగ్ పోతూనే ఉంది. డిసెంబర్ 26న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్భయాకి సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్లో చికిత్స అందించాలి అని. దీనిపైన కూడా చాలా దుమారమే జరిగింది. చాలానే విమర్శలు కూడా వచ్చాయి. డాక్టర్స్ సైతం దీనికి నిరాకరించారు. చాలా పెద్ద హాస్పిటల్ అది, చాలా పేరున్న హాస్పిటల్ అది, కానీ దీని మీద కూడా విమర్శలు వచ్చాయి. ఎందుకంటారా, ఐసీయూలో చావు బతుకుల మీద ఉన్న పేషెంట్ని 2 గంటల వరకు విమానంలో సింగపూర్ తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది ప్రశ్నించారు. పైగా అవయవ మార్పిడి జరగాలి అంటే నెలలు పడుతుంది. ప్రయాణం చేసే మార్గంలో ఆమె గుండె ఆగిపోయే ఛాన్స్ ఉంది. అందుకే వద్దు అని డాక్టర్స్ హెచ్చరించారు. కానీ తమ కూతురు బతుకుతుందేమో అన్న ఆశతో నిర్భయ తల్లిదండ్రులు దానికి ఒప్పుకున్నారు. వెళ్ళే మార్గంలోనే నిర్భయ బ్లడ్ ప్రెషర్ దారుణంగా పడిపోయింది. చనిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ త్రుటిలో ప్రమాదం తప్పింది. మరుసటి రోజు హాస్పిటల్కి చేరుకోగానే మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్లో ఐసీయూలో చేర్పించారు. కానీ అక్కడ కూడా ఆమె పరిస్థితి దారుణంగానే ఉంది. అవయవాలన్నీ ఒక్కొక్కటి పని చేయడం ఆపేశాయి. డిసెంబర్ 29, 2012 తమ తల్లిదండ్రులు చూస్తుండగానే నిర్భయ చనిపోయింది. దేశమంతా పోరాడినా నిర్భయాన్ని బతికించలేకపోయారు. కానీ మిగిలింది తనకి న్యాయం జరగడం ఒక్కటే. డిసెంబర్ 16న హాస్పిటల్కి వెళ్ళగానే నిర్భయ ఇంకా అవింద్ర పోలీసులకి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేవలం స్టేట్మెంట్ ఇచ్చిన 25 గంటల్లోనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తయారయ్యింది. బాధితులు ఇచ్చిన ఆధారాలతో కొంతమందిని అరెస్ట్ చేశారు. అందులో డ్రైవర్ రామ్ సింగ్ కూడా ఉన్నాడు. పోలీసులు బస్ కోసం వెతకడం మొదలుపెట్టారు. నేషనల్ హైవే, హోటల్, షాపింగ్ మాల్, సీసీ ఫుటేజెస్ అన్నీ పరిశీలించారు. దాదాపుగా 320 వైట్ బస్సుల వివరాలు సేకరించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఒక హోటల్ ఫుటేజ్లో తెల్ల బస్సు పైన యాదవ్ అని రాసి ఉండటం గమనించారు. దాన్ని అవింద్రాకి చూపించగానే అతను అదే అని నిర్ధారించాడు. ఆ బస్ ఆధారంగా దర్యాప్తు చేస్తే ఆ బస్ ఓనర్ అయిన దినేష్ యాదవ్ దొరికాడు. అతను రామ్ సింగ్ వివరాలు ఇచ్చాడు. రామ్ సింగ్ ఆర్కేపురం దగ్గర రవిదాస్ అనే మురికివాడలో ఉంటాడని చెప్పాడు. వెంటనే ఆ బస్ ని సీజ్ చేశారు. చాలా సాక్ష్యాలు దొరికాయి. అందులో 2 ఇనుప రాడ్లు, నిర్భయ అమ్మ ఆశాదేవి పేరు మీద ఉన్న డెబిట్ కార్డ్, ఇంకా ఉమ్ము మరకలు, జుట్టు, రక్తపు మరకలు ఉన్న టీషర్ట్స్ దొరికాయి. ఇంకా చాలానే సాక్ష్యాలు దొరికాయి. డిసెంబర్ 17న అంటే మరుసటి రోజే రామ్ సింగ్ నేరాన్ని అంగీకరించాడు. అతని ద్వారా పక్కనే ఉండే పవన్ గుప్తా, వినయ్ శర్మల గురించి కూడా పోలీసులకి తెలిసింది. మరుసటి రోజే అంటే డిసెంబర్ 18న పవన్ ఇంకా వినయ్లని కూడా అరెస్టు చేశారు. అంతేకాకుండా ఈ ఘోరంలో తన తమ్ముడు ముఖేష్ సింగ్ కూడా ఉన్నాడు అని రామ్ సింగ్ చెప్పడంతో అతను రాజస్థాన్లోని తన సొంత ఊరికి పారిపోయాడని, వెంటనే ముఖేష్ని పట్టుకోవడానికి ఆల్రెడీ 7 పోలీసులు కోరాలి గ్రామానికి చేరుకున్నాడు. అక్కడే వాళ్ళ అమ్మా నాన్న గుడిసెలో దాక్కున్న పోలీసులు పట్టుకొచ్చారు. అలానే 17 ఏళ్ల మైనర్ మహమ్మద్ అఫ్రోజ్ని కూడా పట్టుకున్నారు.
ఒక బస్ కండక్టర్ ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలోని అనంత్ విహారీ టెర్మినల్ దగ్గర అఫ్రోజ్ని పట్టుకున్నారు. ఆ 5 ఎవరో ఈ అఫ్రోజ్కి ఇంతకు ముందు తెలీదు. ఆ రోజు రాత్రి వాళ్ళని కలిశాడు. ఇంకా రామ్ సింగ్ చెప్పిన ఇంకొక నిందితుడు అక్షయ్ ఠాకూర్. పెళ్లి జరిగి ఒక కొడుకు కూడా ఉన్నాడు ఇతనికి. అతను కూడా రామ్ సింగ్తో పాటు ఆ బస్లోనే పనిచేస్తూ ఉండేవాడు. 4 రోజుల తరువాత అంటే డిసెంబర్ 21న బీహార్లోని అతని సొంత ఊరి రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. ఇంకా విచారణ విషయానికి వస్తే డిసెంబర్ 19, 2021న అవింద్ర పాండే కోర్టులో తన స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పటికే దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది. దాంతో కేవలం 1 వారంలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయమని 21న ఢిల్లీ పోలీసులకి హామీ ఇచ్చారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రతిరోజు నిందలు వేస్తూ ఉన్నారు. అందరి డిమాండ్ ఒక్కటే, నిర్భయాకి న్యాయం జరగాలి. మనందరికీ తెలిసిందే మన దేశంలో కోర్టు కేసు ఎంత నెమ్మదిగా నడుస్తుందో. అందుకే ప్రజలు డిమాండ్ చేశారు, తీర్పు వెంటనే రావాలి అన్నారు. ప్రజల ఒత్తిడి వల్ల ఢిల్లీ హైకోర్టు 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఏర్పాటు చేయడానికి అనుమతినిచ్చింది. లైంగిక వేధింపుల బాధితులకి తొందరగా న్యాయం జరిగేలా చూడటమే ఆ కోర్ట్స్ యొక్క ఉద్దేశం. కేవలం 3 రోజులకి ఢిల్లీలోని సాకేత్ కోర్టు కాంప్లెక్స్లో మొదటి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ప్రారంభించారు. అందులో విచారణకి వచ్చిన మొదటి కేసు కూడా నిర్భయ కేసే. ఆ రోజు నిర్భయ ఇంటి నుండి బయటికి వెళ్ళింది కూడా సాకేత్ నుంచే. 2013 జనవరి 3 ఈ కేసులో పెద్దవాళ్ళు అయిన 5 మీద పోలీసులు కిడ్నాప్, సాక్ష్యాల నాశనం వంటి అభియోగాలు మోపారు. అందులో ఒకరు మైనర్ కాబట్టి అతని మీద అడల్ట్ కోర్టులో కేసు నడవలేదు. అతని పేరు బయట ఎక్కడ మీడియాలో కూడా పిలవలేదు. రాజు అని పిలిచేవారు. అతను క్రూరమైన ఘోరం చేశాడు. నిజం చెప్పాలి అంటే మిగిలిన 5 కంటే కూడా ఇతని మీదే నాకు ఎక్కువగా కోపంగా ఉంది. ఇతను ఇనుపరాడ్ను ప్రైవేట్లో తనకి దూర్చకపోయుంటే తను బతికేది. కానీ మైనర్ అనే ఒకే కారణంగా అతను బతికిపోయాడు. అంతేకాదు అతని కోర్టులో విచారించకపోవడంపై పెద్ద దుమారమే రేగింది. కొన్ని రోజుల తరువాత అతను మళ్ళీ బయటికి వస్తాడు అన్నదాన్ని జనం ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోయారు, నాతో సహా. దాదాపుగా 8 ఏళ్ల తరువాత 2013 ఆగస్టు 31న జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద రాజుని దోషిగా తేల్చారు. అతనికి 3 ఏళ్లు జైలు శిక్ష విధించి ఒక సంస్కరణ కేంద్రానికి పంపించారు. 3 ఏళ్లు కంప్లీట్ అయ్యాక 2015 డిసెంబర్ 20న రాజుని విడుదల చేశారు. అతను పేరు మార్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. 15 ఏళ్ల అబ్బాయి తెలిసి తెలియక తప్పు చేశాడు అనే ఒకే కారణంతో అతన్ని వదిలేశారు. రక్తం మరుగుతుంది కదా. నాకు కూడా. ఇంకా మిగిలిన 5 విషయానికి వస్తే 2013 మార్చి 11న జైల్ గదిలోనే డ్రైవర్ రామ్ సింగ్ శివమై కనిపించాడు. ఆ గదిలో అతనితో పాటు 3 కూడా ఉన్నారు. అదే అతనితో పాటు 3 ఖైదీలు కూడా ఉన్నారు. అది హత్య లేదా ఆత్మహత్య అని అప్పట్లో చాలా అనుమానాలే ఉండేవి. మామూలుగా అత్యాచారం చేసి జైలుకి వెళ్తే మిగిలిన ఖైదీలు వాళ్ళతో గొడవలు పడతారంట, హత్యలు కూడా చేస్తారంట. కానీ ఇతని విషయంలో ఏం జరిగిందో సస్పెన్స్. ఇంకా 4 ఖైదీల విషయానికి వస్తే వాళ్ళ విచారణ 5 నెలలు సాగింది. డిసెంబర్ 10న వాళ్ళు దోషులుగా తీర్పు ఇచ్చారు. కోర్టు వాళ్ళకి శిక్ష ఖరారు చేసింది. కానీ తీర్పు వచ్చిన వెంటనే శిక్ష అమలు కాలేదు. న్యాయం జరగడానికి 7 ఏళ్లు పట్టింది. ఈలోగా వాళ్ళు చట్టపరంగా ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని వాడుకున్నారు. శిక్ష వాయిదా వేసుకోవడం కోసం ప్రయత్నించారు. చివరిసారిగా 2020 జనవరిలో భారత రాష్ట్రపతి వాళ్ళకి క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరించాడు. చివరిగా అదే సంవత్సరం మార్చి 20న ఉదయం 5:30 తిహార్ జైల్లో వాళ్ళని ఉరితీశారు. ఇక్కడితో ఈ కేసు అయిపోయింది. కానీ ఇంకొన్ని విషయాలున్నాయి. అవేంటో చెప్తాను. మీ రక్తం మరగక తప్పదు. BBC డాక్యుమెంటరీ కోసం ముఖేష్ సింగ్ ఇచ్చిన డాక్యుమెంటరీలో అతను కొన్ని మాటలు మాట్లాడాడు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి. అంతరాత్రి ఆ అబ్బాయితో ఆ అమ్మాయి బయట ఏం చేస్తుంది? తప్పు మొత్తం అమ్మాయిదే. అత్యాచారాలు జరగడానికి కారణం ఆడవాళ్లే అన్నాడు. అంటే ఆమె చేసిన తప్పు ఆ రోజు రాత్రి వాళ్ళకి కనిపించడం, రోడ్డు పైన అబ్బాయితో ఉండడం అని చెప్తున్నాడు. ఆ అమ్మాయి అలా ఉండడం వల్లే అలా జరిగింది, లేకపోతే అలా జరిగేది కాదు. ఆడవాళ్లే కారణం, ఆ అమ్మాయే కారణం అలా జరగడానికి అని చెప్తున్నాడు.
వీళ్ళు పెద్దగా చదువుకోలేదు, పేదవాళ్ళు కాబట్టే ఇలాంటి పనులు చేశారు అంటే నేను మాత్రం నమ్మను. అతను అంత పెద్ద ఘోరం చేసి కూడా కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా, మానవత్వం లేకుండా ఇలా మాట్లాడుతున్నాడు. చదువుకి మానవత్వానికి సంబంధం ఏంటి? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ముఖేష్ సింగే కాదు, అతని పట్ల వాదించిన లాయర్స్ కూడా ఇలానే మాట్లాడారంట. దీనికి నా దగ్గర ఉన్న ఒకే సమాధానం, వాట్ ద హెల్.